హే ఫ్రెండ్స్! ఈరోజు నేను మా ఇంట్లోని ఫ్లాక్స్ సీడ్ స్పైస్ మిక్స్ పౌడర్ కారప్పొడి లాగా తయారు చేశాను అనమాట. చాలా రోజుల నుంచి మా ఇంట్లోని బోలెడన్ని ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాల్‌నట్స్ ఇవన్నీ ఉండిపోయాయి. సరే ఏం చేద్దాం లడ్డూల్లాగా ఏమైనా చేద్దామా అని అనుకుని, లేదు ఇలా స్పైస్ మిక్స్‌లా చేస్తే బాగా చక్కగా తినేస్తారని చెప్పేసి ఇవన్నీ వేపేసి దాంట్లో కొంచెం మినపప్పు, వేపిన శనగపప్పు కూడా వేపేసి కలిపేసి తర్వాత వేరేగా ఎండుమిరపకాయ, జీలకర్ర, సోంఫ్, ధనియాలు వేపేసి తర్వాత ఇంకొకసారి కళాయిలో ఎండు కొబ్బరి, అలాగే చింతపండు, వెల్లుల్లిపాయ, తగినంత ఉప్పు అండ్ కొంచెం బెల్లం అవి కూడా వేపేసి అన్నీ గ్రైండ్ చేసేసి కలిపేసి చక్కగా వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని గుండ కలుపుకొని తింటే అసలు ఎంత బావుందంటే అంత బావుంది. నాలా ఎవరికైనా ఫ్లాక్స్ సీడ్ స్మెల్ గానీ, టేస్ట్ గానీ అంతగా నచ్చదు అనుకున్న వాళ్ళు ఇలా స్పైస్ మిక్స్‌లా చేసుకొని, కారప్పొడిలాగా చేసుకొని తింటే అసలు ఎంత అంటే అంత బావుంటుంది. ఇడ్లీల్లో, దోసలో ఇలా అన్నంలో హాయిగా కలుపుకొని తినేయొచ్చనమాట. చాలా బావుందండి.